ఉమ్, డ్రగ్స్ చేశాడా, గంజాయి అమ్మాడా, అమ్మాయిల్ని సప్లై చేసే వ్యాపారం చేశాడా ఉమ్, అని అవన్నీ చెప్పేశాం. ఇక వీడి పరిస్థితి 14 రోజులు రిమాండ్ లో ఉన్నాడు. అవును. చాలా మంది బయటకు వస్తాడు. ఆడు బయటికి రాడు, ఉమ్, కస్టడీకి వెళ్తాడు మళ్ళీ. ఎందుకంటే వాడి మీద ఇంకా ఏవో ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యే ఉంటాయి కదా, అవును. బుక్ అవ్వకుండా ఉండవు కదా. ఉమ్, ఇలాంటి వాళ్ళని అసలు రోడ్డు మీద వదిలితే రాష్ట్రాలకి దరిద్రం పడుతుంది. మొన్నటి దాకా మనం 2 రాష్ట్రాల సమస్య అనుకున్నాం, కాదు వీడు దేశ సమస్య. ఇంకా విచిత్రం ఏంటంటే వీడి చేత్తో పట్టుకునేటువంటి త్రిశూలం పట్టుకొని తిరుగుతాడు చూసావా, అవును. ఆ త్రిశూలాన్ని కూడా బెల్లంపల్లిలో తయారు చేయించాడు అని ఎవరో చెప్పారు నాకు. ఉహు, ఉమ్, దానికి కూడా డబ్బులు లేదంటే ఇంతవరకు. అయ్యో.